ఇది ప్రజా వేదిక. మాఘమాసం శుక్లపక్ష సప్తమి నాడు జరుపుకునే పవిత్ర పర్వదినం రథసప్తమి. సూర్య భగవానుడు ఉత్తరాయణంలో ప్రయాణం ప్రారంభించిన శుభదినంగా ఈ రోజును హిందువులు ఘనంగా జరుపుకుంటారు. రథసప్తమి నాడు సూర్యుడు తన 7 గుర్రాల రథంపై ఆకాశ మార్గంలో ప్రయాణం ప్రారంభించాడని పురాణాలు చెబుతున్నాయి. సూర్యుడు సమస్త జీవానికి శక్తినిచ్చే దేవత కావడంతో ఈరోజు సూర్యారాధనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. పూర్వకాలంలో యశోవర్మ అనే ధర్మాత్ముడైన రాజు సంతానం లేని బాధతో బాధపడేవాడు. ఋషుల సూచన మేరకు మాఘ శుక్ల సప్తమి నాడు సూర్యనారాయణునికి రథసప్తమి వ్రతం నిర్వహించాడు. రాజు దంపతులు భక్తితో వ్రతం చేయడంతో సూర్య భగవానుడి కృప వల్ల వారికి కుమారుడు జన్మించాడు. ఈ ఘటనతో రథసప్తమి వ్రతానికి విశేష ప్రాచుర్యం లభించింది. మహాభారత యుద్ధానంతరం బాణసయ్యపై ఉన్న భీష్మ పితామహుడు సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించే ఈ పవిత్ర దినాన ప్రాణత్యాగం చేసి ముక్తి పొందినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ రోజున భక్తులు ఉదయాన్నే నదీ స్నానాలు చేసి సూర్యునికి అర్ఘ్యప్రదానం, సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయ జపం చేస్తారు. తలపై 7 రకాల ఆకులు పెట్టుకొని స్నానం చేయడం ప్రత్యేక సాంప్రదాయం. రథసప్తమిని ఆరోగ్య సప్తమిగా కూడా పిలుస్తారు. ఈరోజు సూర్యారాధన చేయడం వల్ల ఆరోగ్యం, దీర్ఘాయుషు, కంటి చూపు మెరుగుపడతాయని నమ్మకం. మొత్తానికి రథసప్తమి అనేది అంధకారాన్ని తొలగించి వెలుగును ప్రసాదించే సూర్యారాధన దినంగా నిలిచింది. ఈ పవిత్ర పర్వదినాన్ని భక్తులు ఆధ్యాత్మిక ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. న్యాయం వైపు నిలబడే గలం, గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.